ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రకటన 3:20లో దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు నొద్ద యేసయ్య నిలుచుండి ప్రతి నిత్యము తట్టుచున్నాడు. నీలోనికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. భోజనం ఎలా చేస్తాడు అని ఆలోచిస్తున్నారా? ఆయన వాక్యమే మన ఆత్మకు ఆహారం. ఆయన వాక్యం మనలో ఉన్నట్లయితే ఆత్మ నీరసించకుండా పుష్టిగా ఉండగలదు. నిన్ను సరియైన దారిలో నడిపించగలదు. సాతాను కూడా డోరు తడుతుంది. నీవు ఎవరికి తలుపు తీస్తావు? సాతానుకు దాని క్రియలక? దేవుని క్రియలక? నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవైపు సాతాను కొడుతుంది, ఒకవైపు దేవుడు కొడుతున్నాడు. మరి నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఆయన గొర్రెవా, సాతాను గొర్రెవా? నీవే తెలుసుకో. ఆయన స్వరాన్ని విని మనం ఆయనకు డోరు తీద్దాం. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ.